మనందరికీ తెలిసిందే కేంద్ర ప్రభుత్వం సెన్సస్ 26-27 ఆపరేషన్స్ని స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించి మన రాష్ట్రానికి కూడా సెన్సస్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో సెన్సస్ ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. మనము జిల్లాలో ఆల్ చార్జ్ ఆఫీసర్స్ కూడా 3 రోజులు చాలా ఇంటెన్స్ ట్రైనింగ్ ఇచ్చి హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్ కూడా పెట్టడం జరిగింది ఎస్వి యూనివర్సిటీలో. ఇప్పుడు ఈ సంవత్సరం జరిగేటువంటి సెన్సస్లో మెయిన్ విశేషాలు ఏంటంటే మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి కంప్లీట్ ఆన్లైన్ సెన్సస్. ఇది 100% ఆన్లైన్ యాప్ బేస్డ్ చేస్తున్నారు, హెచ్ఎల్ఓ యాప్ చేసుకొని. దానివల్ల ఏంటంటే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ఎన్యూమరేటర్స్కి. అదేవిధంగా ఇప్పుడు హౌస్ హోల్డ్స్ కూడా ఇన్ఫర్మేషన్ చెప్పటం, కంపైల్ చేయటం, కంపేర్ చేయటం, కొల్లేట్ చేయటం అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ యాక్యురసీ పెరుగుతుంది. దీనివల్ల మంచి రిజల్ట్ కూడా, అవుట్పుట్ కూడా వస్తుంది. రెండో విశేషం ఏంటంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్. ఇప్పుడు మనం చూసుకుంటే భారతదేశంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క కుటుంబంలో కూడా స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి కుటుంబంలో కూడా ఉంది. లిటరసీ లెవెల్స్ ఆల్సో చాలా హై ఉన్నాయి. సో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే ఏం లేదు, తనకు తానుగానే సెన్సస్ డీటెయిల్స్ అన్నీ కూడా యాప్ ఆర్ వెబ్సైట్లోకి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ ఒక 6 pages క్వశ్చనర్ ఉంటుంది, అవన్నీ కూడా ఫిల్ చేసుకొని సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుంటారు. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ మనకి కేవలం 15 రోజులు మాత్రమే ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ టుడే April 16th to April 30th ఉంటుంది. ఆల్రెడీ మార్నింగ్ నేను కూడా దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. వెరీ ఈజీగా ఉంటుంది. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మేము ప్రజల వద్దకు వెళ్ళి రకరకాల సెలబ్రిటీస్ అయితే సెలబ్రిటీస్, లేదంటే జిల్లాలో ఎవరన్నా పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ నుంచి కూడా అవగాహన ఈ రోజు నుంచి కల్పించడం జరుగుతుంది. దాంట్లో సో దట్ ప్రజలందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తే సెల్ఫ్ ఎన్యూమరేషన్లోనే చాలా వరకు మనకు డేటా వచ్చేస్తుంది. సో సెల్ఫ్ ఎన్యూమరేషన్ అయిన తర్వాత మనకి మెయిన్ May 1st నుంచి మనకి హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ అనేది ఎన్యూమరేషన్ జరుగుతుంది. దీంట్లో పాపులేషన్ అంటే ఇండివిజువల్ వాళ్ళది మనకి February 2027 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మేలో జరిగేది మనకి ఫస్ట్ స్టేజ్ సెన్సస్ ఎన్యూమరేషన్లో హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ అనేది మనము హౌసెస్ ఎన్యూమరేట్ చేయడం జరుగుతుంది, ఇల్లు. ఓకే, సో అది ఒక 1 రోజుల పాటు మే నెల అంతా కూడా జరుగుతుంది. ఎన్యూమరేటర్స్గా మనము మీ అందరికీ తెలిసిందే సచివాలయ సిబ్బందిని ఎక్కువ శాతం, సుమారుగా 70 నుంచి 70% వాళ్ళే ఉన్నారు. మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ డిఆర్డిఏ, మెప్మా, బ్యాంకర్స్ని కూడా తీసుకున్నాం కొంతమందిని. ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇది May 1st నుంచి ప్రతి ఒక్క ఎన్యూమరేటర్ కూడా ఇంటింటికి వెళ్ళి హౌస్ హోల్డ్ నుంచి డేటా కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సెన్సస్ ఎప్పుడు కూడా వాళ్ళు ఏదైనా ఉన్నప్పటికీ వాళ్ళు ఏది చెప్తే అదే మనము నోట్ చేసుకుంటాం. ఓకే, రెండోది సెన్సస్లో వచ్చిన డేటా ప్రకారంగా మాకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏమన్నా ఇబ్బంది కలుగుతాయో మమ్మల్ని తీసేస్తారని చాలామంది అడుగుతున్నారు. అటువంటిది దానికి సంబంధమే లేదు. ఎవరు కూడా ఎటువంటి అపోహలు పడవలసిన అవసరం లేదు.